పహల్గాంలో భారత టూరిస్టులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూక అత్యంత రాక్షసంగా పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా భారత్ చాలా సంయమనంతో వ్యవహరించింది. కరెక్టు ఖచ్చితత్వంతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి చాలా మంది ఉగ్రవాదులను మట్టిలో కలిపేశారు. భారత్ ఇంత సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్న అటు పాకిస్తాన్ మాత్రం పహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి, పహల్గాం ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి కూడా పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే ఉంది. ఇప్పుడు భారత్ అటాక్ తర్వాత కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే ఉన్నారు అని చెప్పడమే కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి, సరిహద్దు వెంబడి విడిగా షెల్స్, భారీ షెల్లింగ్ జరుగుతుంది అక్కడ. అంటే కాల్పులు, భారీ షెల్లింగ్, పౌరుల మీద విచక్షణ రహితంగా పాకిస్తాన్ కాల్పులు జరుగుతోంది. భారత పౌరులు చనిపోయారు. తాజాగా దినేష్ కుమార్ అనే ఒక జవాన్ వీరమరణం పొందారు. ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు భారీ కాల్పులు సరిహద్దు దగ్గర. భారత పౌరులు 16 మంది చనిపోయారు. రాత్రి వరకు 17 మంది ఏమో చనిపోయినట్లు ధృవీకరించారు. ఇప్పుడు జవాన్ చనిపోయారు, వీరమరణం పొందారు. అటు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని తీసుకొస్తుంది. భారత్ కూడా సైన్యాన్ని భారీగా మోహరించారు. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించారు. బంకర్లలో దాచుకోమని చెబుతున్నారు. భారీగా షెల్లింగ్ జరుగుతుంది. నివాసాలు తగలబడిపోతూ ఉన్నాయి. ఇల్లు భారీగా దెబ్బతిన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎక్కడిక్కడ పరుగులు తీస్తున్నారు. రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నారు. కాల్పుల మూత. సో భారత సైన్యంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ అందరికీ కూడా త్రివిధ దళాల్లో సెలవులు అందరికీ సెలవులు రద్దు చేసింది. ఇమ్మీడియట్గా వచ్చేయమన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి రాత్రంతా సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఒక భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. మరేంటి, పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళ్తారా? ఇంత ఉద్రిక్త పరిస్థితుల కారణం ఏంటి? అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు అన్న విషయం అంత చెక్కడం లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని. పాకిస్తాన్ ప్రధాని అధ్యక్షులేమో పదే పదే ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూ ఉన్నారు. భారత్ పూర్తి అప్రమత్తతతో ఉంది. మేమైతే ఉద్రిక్తతలు పెంచాలనుకోవడం లేదు, కానీ పదే పదే కవ్వించి మా జోలికి వస్తే మాత్రం ప్రతిదాడులు ఇంతకు మించి తీవ్రంగా చేస్తామని చెప్పి ఇప్పటికీ ఆర్మీ కూడా ప్రకటించింది. ప్రపంచ దేశాలు సంయమనం పాటించండి అని చెబుతూ ఉన్న పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఎక్కడే కూడా భారత్ చేసినటువంటి మిజైల్ అటాక్లో పౌరులకు కానీ, సైన్యానికి సంబంధించిన స్థావరాలకు కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా ఖచ్చితత్వంతో దాడులు చేశారు, అటాక్ చేశారు. కానీ పాకిస్తాన్ ఇక్కడ భారత సైనికులను చంపేస్తున్నారు, పౌరులను చంపేస్తున్నారు, విడిగా కాలుస్తున్నారు. సో దీనికి భారత్ కూడా చాలా ధీటుగానే స్పందిస్తుంది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారీ షెల్లింగ్. ఈ మధ్య కాలంలో ఇంత షెల్లింగ్ ఇంతకుముందు జరగలేదంటున్నారు. మరి ఏంటి, పూర్తి స్థాయి యుద్ధం వైపు వెళ్తారా? ఏమో, ఒక్కోసారి తలుచుకుంటే భయం ఇన్ ద సెన్స్ భారత జనం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుందో అనే భయం. సో ఇంకా ఎగదూసే వాళ్ళు ఎగదూస్తూనే ఉన్నారు పాకిస్తాన్ వెనక నుండి. అసలు అటువంటి వాళ్ళతోనే సగం సమస్య. ఎందుకంటే కాశ్మీర్ మండుతూ ఉండడం కనిపించని కొందరి శక్తులకు అత్యవసరం. వాళ్ళకి ఎప్పుడూ అది మండుతూ ఉండాలి. భారత్ని దెబ్బతీయాలని కాచు కూర్చొని కొన్ని శక్తులు. సో ఏం జరగబోతుందో రాబోయే రోజు చాలా చాలా కీలకం. గంటకు ఉద్రిక్త పరిస్థితులు అయితే బార్డర్ దగ్గర పెరుగుతూనే ఉన్నాయి.